గుడ్ ఈవినింగ్ అండి. డిఎస్సి ప్రిపేర్ అయ్యేటటువంటి బయాలజికల్ సైన్స్ ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీలో ఉన్నటువంటి జంతు వైవిధ్యం పార్ట్ 2లో మనకి లాస్ట్ టాపిక్ క్షీరదాలు. మరి క్షీరదాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలని ఇక్కడ మనం డిస్కస్ చేద్దామండి. దీనిలో భాగంగానే ముందుకు మనకి క్షీరదాలన్నీ కూడా ఇవన్నీ కూడా స్థిరోష్ణ ఉల్బదారులు. క్షీరదాలన్నీ కూడా మనకి స్థిరోష్ణ జంతువులు అని చెప్పాము. అంటే ఏంటి, ఇవి శరీర ఉష్ణోగ్రతని కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తూ ఉంటాయి అని చెప్పాము. అంటే బయట పరిసరాల ఉష్ణోగ్రతతో సంబంధం లేకుండా స్థిరమైనటువంటి కాన్స్టెంట్ టెంపరేచర్ అనేది ఉంటుంది. తర్వాత వీటిలో ఉల్బం అనేటటువంటిది ఉంటుంది. పిండాభివృద్ధి జరిగేటప్పుడు ఆమ్నియాన్ ఉల్బం అనేటటువంటి పిండ బాహ్య త్వచ ఉంది కాబట్టి ఇవి ఉల్బదారులు అనేటటువంటివి. తర్వాత స్థిరోష్ణ జీవులుగా వీటిని చెప్పొచ్చు. తర్వాత వీటిలో ప్రత్యేకమైన క్షీరగ్రంథులు అనేటటువంటివి ఉంటాయి. ఇవి పాలను ఉత్పత్తి చేసి పిల్ల జీవులు పోషిస్తూ ఉంటాయి. అందుకే వీటిని క్షీరదాలు అని చెప్తున్నారండి. ఇవి ఆకారం, పరిమాణం, వైవిధ్యాల్లో చాలా వేరియేషన్ కనిపిస్తూ ఉంటుంది వీటిలో. అయితే అతి చిన్న క్షీరదాన్ని తీసుకున్నట్లయితే చూడండి, మనకి థాయిలాండ్లో రీసెంట్గా ఈ మధ్యన గుర్తించినటువంటి కెట్టిస్ హ్యాగ్నోస్డ్ బ్యాట్, బంబుల్ బీ బ్యాట్ అంటారు దీన్ని. సో ఇది అతి చిన్న క్షీరదం అండి. సో అతి చిన్న క్షీరదాన్ని గుర్తించండి అని అడిగితే మాత్రం మీరు ఈ బంబుల్ బీ బ్యాట్ని సమాధానం చెప్పవచ్చు. దీని బరువు వచ్చేసి కేవలం 2 గ్రాములు బరువు మాత్రమే ఉంటుంది ఇది. తర్వాత అతిపెద్ద క్షీరదం తీసుకున్నట్లయితే నీలి తిమింగలం, బెలనాప్టెరా మస్కులస్ అనేటటువంటిది అతిపెద్ద క్షీరదం. ఇది 130 టన్నుల కంటే ఎక్కువ బరువు ఇది ఉంటుంది. తర్వాత ఇవి వేటి నుంచి వచ్చాయనే విషయం తీసుకున్నట్లయితే చూడండి, ఇవి విలుప్తమైనటువంటి క్షీరదాలను పోలినటువంటి థెరాప్సిడా అనేటటువంటి సరీసృపాల నుంచి రావడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. ఈ క్షీరదాలు వేటి నుంచి అభివృద్ధి చెందాయి అంటే, పరిణామం చెందాయి అంటే థెరాప్సిడా సరీసృపాల నుంచి ఇవి రావడం జరిగింది. థెరాప్సిడా అనేటటువంటి సరీసృపాల నుంచి క్షీరదాలు అనేవి ఏర్పడింది. తర్వాత ఎప్పుడు అంటే ట్రయాసిక్ యుగంలో క్షీరదాలన్నీ కూడా థెరాప్సిడా సరీసృపాల నుంచి ఇవి ఉద్భవించడం జరిగింది. ఆధునిక జీవ మహాయుగాన్ని క్షీరదాల స్వర్ణయుగం అని చెప్తారండి. ఇంపార్టెంట్ ఇది. క్షీరదాల యుగం లేదా క్షీరదాల స్వర్ణయుగం అని దేని పిలుస్తారంటే సీనోజోయిక్ మహాయుగం. ఆధునిక జీవ మహాయుగాన్ని క్షీరదాల యొక్క స్వర్ణయుగంగా చెప్తారు. మరి ఈ యుగంలో ప్రధానంగా చతుష్పాదులు, క్షీరదాలు 3 రకాలుగా వర్గీకరించబడ్డాయి. అవేంటంటే గుడ్లు పెట్టే వాటిని మోనోట్రీములు అంటారు. తర్వాత మార్సుపియల్స్, కంగారు తెలుసు కదా, కంగారు జంతువులు మొత్తాన్ని మార్సుపియల్స్ శిశుకోశ క్షీరదాలుగా ఉంచారు. తర్వాత మిగిలినటువంటి మొత్తం కూడా యూథీరియా అంటే నిజమైనటువంటి జరావి కలిగినటువంటి జంతువులు. సో ఈ విధంగా మనకి 3 క్షీరదాలను 3 ముఖ్యమైనటువంటి గ్రూపులుగా డివైడ్ చేయడం జరిగింది. గుడ్లు పెట్టే వాటిని మోనోట్రీములు అంటారు. తర్వాత శిశుకోశం కలిగినటువంటి మార్సుపియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మార్సుపియల్స్గా చెప్తూ ఉంటారు. తర్వాత మిగిలినటువంటి మొత్తం కూడా నిజమైనటువంటి జరావి కలిగినటువంటి యూథీరియన్లు. వీటిలో తెలివితేటలు అనేవి ఎక్కువగా ఉంటాయి. తర్వాత సంతాన పాలన ఇవన్నీ కూడా క్షీరదాల్లో పీక్ స్టేజ్కి చేరినాయండి. తర్వాత మరి క్షీరదాల అధ్యయనాన్ని మ్యామాలజీ అంటారు. మ్యామాలజీ అంటే క్షీరదాల అధ్యయనాన్ని మ్యామాలజీ అంటారు. సో దీంట్లో మనకి ఈ టాపిక్లో మనకి స్థిరోష్ణ ఉల్బదారులు అనేవి క్షీరదాలు. తర్వాత ఇవి ప్రత్యేకంగా క్షీర గ్రంథులు కలిగి ఉంటాయి. వీటికి అతి చిన్న క్షీరదం గుర్తించండి అంటాడు, బంబుల్ బీ బ్యాట్. తర్వాత ఇది 2 గ్రాముల బరువు ఉంటుంది. అతి పెద్ద క్షీరదం ఏది అంటే నీలి తిమింగలం, బెలనాప్టెరా మస్కులస్, 130 టన్నుల బరువు ఉంటుంది. తర్వాత ఇవి క్షీరదాలు ఏ కాలంలో ఉద్భవించాయి అంటాడు. ఇవి ట్రయాసిక్ యుగంలో ఉద్భవించాయి. వేటి నుంచి ఉద్భవించాయి అంటే థెరాప్సిడా సరీసృపాల నుంచి ఉద్భవించాయి. తర్వాత క్షీరదాల యొక్క మహాయుగం అని దేన్ని పిలుస్తారు? క్షీరదాల స్వర్ణయుగం లేదా మహాయుగం అని దేన్ని పిలుస్తారంటే సీనోజోయిక్ మహాయుగం. ఆధునిక జీవ మహాయుగాన్ని క్షీరదాల యుగం అని చెప్తారు. తర్వాత క్షీరదాల అధ్యయనాన్ని మ్యామాలజీ అంటారు. దీంట్లో మనకి ప్రధానంగా గుడ్లు పెట్టే వాటిని మోనోట్రీములు అంటారు, కంగారుల్ని మార్సుపియల్స్ అంటారు. తర్వాత మిగిలినటువంటి జరావి కలిగిన వాటన్నిటిని కూడా యూథీరియన్లు అంటారు. క్షీరదాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మ్యామాలజీ అని పిలుస్తారు. సో వీటికి వీటి జనరల్ క్యారెక్టర్లు తీసుకున్నట్లయితే తల, మెడ, మొండెం, తోక ఉంటాయి. తర్వాత శరీరం మొత్తం రోమాలతో కప్పబడి ఉంటుంది. ఇది క్షీరదాల ప్రత్యేక లక్షణం. తిమింగలాలు, ఆర్మిడిల్లోల్లో రోమాలు అనేవి క్షీణించుంటాయండి. తిమింగలాల్లో రోమాలు ఉండవు, కానీ ఏ క్షీరదం అయినా సరే వాటి పిండాభివృద్ధిలో ఏదో ఒక దశలో మాత్రం కంపల్సరీగా రోమాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి.
రోమాలు క్షీణించినటువంటి జంతువులు ఏమంటే తిమింగలాలు, ఆర్మిడిల్లోలు. వీటిలో రోమాలు అనేవి క్షీణించి ఉంటాయి. కానీ ప్రతి ఒక్క క్షీరదంలో కంపల్సరీగా రోమాలు అనేవి ఉండటం వీటి ముఖ్యమైనటువంటి లక్షణం. ఆ దశ అనేది ఏదో ఒక దశలో ఉంటాయి రోమాలు ఉంటాయి అనేది. ఇంకా చూడండి, నెక్స్ట్ వీటిలో చర్మం అనేది గ్రంథులు కలిగి ఉంటుందండి. చర్మంలో స్వేద గ్రంథులు ఉంటాయి, తర్వాత సూడేరిఫెరస్ గ్లాండ్స్ అంటారు వీటిని. తర్వాత ఇంకా సువాసన గ్రంథులు, సెంటు గ్రంథులు ఉంటాయి, సిబేషియస్ గ్రంథులు, చర్మవాస గ్రంథులు అనేవి కనిపిస్తూ ఉంటాయి. క్షీరదాల్లో క్షీర గ్రంథులు అనేవి రూపాంతరం చెందినటువంటి స్వేద గ్రంథులు. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. క్షీరదాల్లో ఉన్నటువంటి క్షీర గ్రంథులు వేటి రూపాంతరం వలన ఏర్పడతాయి అని చెప్పి కింద ఆప్షన్స్లో మనకి సువాసన గ్రంథులు, చర్మవాస గ్రంథులు, స్వేద గ్రంథులు, సూడేరిఫెరస్ గ్రంథులు అని ఇట్లా ఆప్షన్ ఇస్తాడు. కాబట్టి మీరు క్షీరదాల్లో ఉన్నటువంటి క్షీర గ్రంథులు చెమట గ్రంథులు లేదా స్వేద గ్రంథులు రూపాంతరం చెందటం వల్ల ఏర్పడ్డాయి. ఇది ఇంపార్టెంట్ బిట్ ఇది. నెక్స్ట్ క్షీరదాల్లో పుర్రెలో 2 అనుకపాల కందాలు ఉంటాయండి. దీన్ని డైకాండైలిక్ పుర్రె అని చెప్తారు. స్కల్లో ఇట్లా మనకి పుర్రె తీసుకున్నట్లయితే దీంట్లో 2 అనుకపాల కందాలు అనేవి ఉంటాయి. దీన్ని డైకాండైలిక్ పుర్రె అని చెప్తారు. నెక్స్ట్ కింది దవడ అర్ధభాగంలో దంతాస్తి అనేటటువంటి ఒక ఎముక ఉంటుందండి. అంటే మనకి ఈ దంతాస్తి అనేటటువంటి ఎముక మీద మనకి దంతాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. కింది దవడల అర్ధభాగాన్ని దంతాస్తి లేదా డెంటరీ అని పిలుస్తారు. ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ చాలా వరకు క్షీరదాల్లో 7 గ్రేవక సేరుకాలు ఉంటాయి. ఇది ఇంపార్టెంట్ అండి. 7 గ్రేవక సేరుకాలు ఉంటాయి. కానీ కోలియోపస్ 2 వేళ్ళు కలిగినటువంటి స్లాత్, ట్రెకికస్ మనాటి అంటారు. దీంట్లో 6 ఉంటాయి. సో ఇది అడుగుతాడు, ఇంపార్టెంట్. నెక్స్ట్ బ్రాడీపస్ 3 వేళ్ళు కలిగినటువంటి స్లాత్లో 9 గ్రేవక సేరుకాలు ఉంటాయి. ఇది ఇంపార్టెంట్. చూడండి, జనరల్గా క్షీరదాలన్నింటిలో కూడా ఎన్ని గ్రేవక సేరుకాలు ఉంటాయంటే 7 ఉంటాయి. కోలియోపస్లో ఎన్ని గ్రేవక సేరుకాలు ఉంటాయంటే 6. తర్వాత బ్రాడీపస్లో ఎన్ని ఉంటాయంటే 9 గ్రేవక సేరుకాలు ఉంటాయి. నెక్స్ట్ త్రెక కశేరుకాలు 2 నుంచి 5 త్రెక కశేరుకాలు ఉంటాయండి. ఈ 2 నుంచి 5 త్రెక కశేరుకాలు. తర్వాత కశేరుకాలన్నీ కూడా యాంపీఫ్లాటన్ అంటే ఉభయ సమతల రకానికి చెందినవి. అంటే ఈ వెన్నుపూసల్లో పూర్వపరాంతం ఫ్లాట్గా ఉంటాయి, ఇట్లా సమాంతరంగా ఉంటాయి. అంటే పుటాకారంగా ఉండవు, కుంభాకారంగా ఉండవు, ఫ్లాట్గా ఉంటాయి. అందుకే దీన్ని ఉభయ సమతల యాంపీఫ్లాటన్ రకానికి చెందినటువంటి కశేరుకాలు అని చెప్తారు. ఇవి వీటి ప్రత్యేకత. పర్సుకలు 2 తలాలను కలిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పక్కటెముకలు పర్సుకని తీసుకుంటే దీంట్లో మనకి ఇట్లా 2 తలలాగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇది ఇంపార్టెంట్. పుర్రె డైకాండైలిక్ పుర్రె ఉంటుంది. కింది భాగంలో దవడ కింది భాగంలో డెంటరీ అనే దంతాస్తి అనే ఒక ఎముక ఉంటుంది. తర్వాత క్షీరదాల్లో జనరల్గా 7 గ్రేవక సేరుకాలు ఉంటాయి. కోలియోపస్లో 2, తర్వాత కూర్చోండి కోలియోపస్, తర్వాత ట్రేకికస్లో 6, తర్వాత బ్రాడీపస్లో 9 గ్రేవక సేరుకాలు ఉంటాయి. త్రెక కశేరుకాలు అనేవి 2 నుంచి 5 ఉంటాయి. తర్వాత కశేరుకాలు అన్నీ కూడా యాంపీఫ్లాటన్ రకానికి చెందినటువంటి కశేరుకాలు. పక్కటెముకలు 2 శీర్షాలను కలిగి ఉంటాయి. నెక్స్ట్ నాసికా కూరం తీసుకున్నట్లయితే నాసికా కూరం ఆశకూరం నుంచి ద్వితీయ అంగిలి చేత వేరు చేయబడి ఉంటుంది. అంటే మనకి నోరు తెరిచినప్పుడు నోట్లో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం ఏదైతే ఉందో ఆశకూరము, అది ముక్కు లోపల ఉన్నటువంటి నాసికా కూరం నుంచి సపరేట్ చేసిద్ది. మనం నోటిలో నాలుకని పైకి టచ్ చేస్తే మనకు రూఫ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా మనకు ఒక అంగిల్ లాంటిది కనిపిస్తూ ఉంటుంది. దాంతో సపరేట్ చేస్తుంది. దంతాలు అనేవి గర్త దంతాలు ఉంటాయి. ఇంపార్టెంట్ అండి ఇది. తీకోడాంట్ దంతాలు అంటారు వీటిని. గర్త దంతాలు లేదా తీకోడాంట్ దంతాలు అంటారు. తర్వాత విషమ దంతాలు, హెటిరోడాంట్ దంతాలు. అంటే దంతాలన్నీ కూడా ఒకే రకంగా ఉండకుండా వేరువేరు రకాలు కలిగి ఉంటాయి. అన్నీ ఒకే రకంగా ఉంటే దాన్ని సమదంతాలు అంటారు. ఇంతకుముందు చెప్పిన మనం చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు వీటన్నింటిలో కూడా సమదంతాలు ఉంటాయి. కానీ క్షీరదాల్లో మాత్రం విషమదంతాలు ఉంటాయి. అంటే కొంతకాలు, రదనికలు, అగ్రచరవణకాలు, చరవణకాలు ఇట్లా 4 రకాలైనటువంటి దంతాలు ఉన్నాయి. కాబట్టి వీటిని హెటిరోడాంట్ లేదా విషమదంతాలు అంటారు. నెక్స్ట్ ద్వివార దంతాలు. క్షీరదాల్లో దంతాలన్నీ కూడా డైఫియోడాంట్ రకానికి చెందినటువంటి దంతాలండి. వీటిలో దంతాలు అనేవి జీవితకాలంలో 2 సార్లు ఏర్పడతాయి. ముందుగా ఏర్పడే దంతాలను పాల దంతాలు అంటారు. అవి రాలిపోయిన తర్వాత వాటి స్థానంలో ఏర్పడే దంతాలని శాశ్వత దంతాలు అంటారు. కానీ మనకి
ఉభయచరాలు సరీసృపాల్లో ఉండేటటువంటి దంతాలన్నీ కూడా ఏంటంటే బహువార దంతాలు అని చెప్పాం. అంటే అనేక సార్లు రాలిపోయి మళ్ళీ కొత్త ఏర్పడుతూ ఉంటాయి. తర్వాత ఆస్యకోరంలో 4 జతల లాలాజల గ్రంథులు ఉంటాయండి. ఇది ఇంపార్టెంట్. క్షీరదాల్లో ఉండేటటువంటి లాలాజల గ్రంథులు ఎన్ని అంటే 4 జతలు. కానీ మానవుడిలో ఉండేవి 3 జతలు మాత్రమే ఉంటాయండి. మానవుడిలో ఉండేటటువంటి లాలాజల గ్రంథులు 3 జతలు మాత్రమే ఉంటాయి. అవి పేరోటిడ్ గ్రంథులు, అధోజంబికా గ్రంథులు, అధోజిహ్వక గ్రంథులు, తర్వాత నిమ్న నేత్ర కోటర గ్రంథి. నిమ్న నేత్ర కోటర గ్రంథి ఇది మనలో ఉండదు, కుందేలు లాంటి జంతువుల్లో ఉంటుంది. కాబట్టి ఈ విధంగా 4 జతల్లో మనకు ఉండే పెరోటిడ్ గ్రంథులు ఉంటాయి. అధోజంబికా గ్రంథి, అధోజిహ్వక గ్రంథి ఉంటుంది. సబ్లింగ్వల్, సబ్మాండిబులర్, తర్వాత పెరోటిడ్ గ్లాండ్. ఈ విధంగా మనకి 3 జతల గ్రంథులు అనేవి ఉంటాయి. కానీ కుందేలు లాంటి దాంట్లో ఇంకో అదనంగా 4వది కూడా ఉంటుంది. సో ఇది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ శ్వాసక్రియ ఊపిరితిత్తుల ద్వారా జరిగిద్ది. తర్వాత కంఠబిలాన్ని కప్పుతూ ఉపజిహ్వక ఎపిగ్లాటిస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. స్వరపేటిక సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. స్వరపేటికలో స్వరతంత్రాలు ఉంటాయి, వాటి వైబ్రేషన్ వల్ల సౌండ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. నెక్స్ట్ గుండెలో 4 గదులు ఉంటాయండి. ఆక్సిజన్ సహిత, ఆక్సిజన్ రహిత రక్తాలు వేరువేరుగా ఉంటాయి. కేవలం ఎడమ దైహిక చాపం మాత్రమే ఉంటుంది. కేవలం ఎడమ దైహిక చాపం మాత్రమే మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇట్లా వృక్క నిర్వాహక వ్యవస్థ అనేది లోపిస్తుంటుంది. నెక్స్ట్ పరిణితి చెందినటువంటి ఎర్ర రక్త కణాలు వర్తులాకారంగా ఉంటాయి, ద్విపుటాకారంగా ఉంటాయి, కేంద్రక రహితంగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి తెలిసినటువంటివే. సో వృక్క నిర్వాహక వ్యవస్థ ఉండదు, దీంట్లో ఎడమ దైహిక చాపం ఉంటుంది. సో ఇవన్నీ కూడా జనరల్గా ఎక్కువగా వీటి మీద అడగడానికి అవకాశం ఉండదు. నెక్స్ట్ శరీర పరిమాణాన్ని అనుసరించి ఇతర జంతువులతో పోల్చినప్పుడు క్షీరదాల్లో మెదడు పెద్దగా ఉంటుందండి. అంటే మన బాడీతో కంపేర్ చేసినప్పుడు మన మెదడు యొక్క పరిమాణం అనేది పెద్దగా ఉంటుంది. 4 దృష్టిలంబికలు ఉంటాయండి దీంట్లో. క్షీరదాల్లో 4 దృష్టిలంబికలు ఉంటాయి. వీటిని కార్పోరా క్వాడ్రజెమినా అంటారు. 4 దృగ్గోళాలు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా మనకి 4 దృగ్గోళాలు ఉంటే దాన్ని కార్పోరా క్వాడ్రజెమినా అంటారు. అట్లా కాకుండా 2 ఉంటాయి. 2 ఉన్నాయి అనుకోండి. ఈ విధంగా మనకి కప్ప తీసుకున్నట్టయితే కప్పలో ఇట్లా దృగ్గోళాలు 2 ఉంటాయి. సో దాని 2 ఉంటే దాన్ని కార్పోరా బైజిమైనా అంటారు. 4 దృగ్గోళాలు ఉంటే కార్పోరా క్వాడ్రజెమైనా అంటారు. క్వాడ్ర అంటే 4, కాబట్టి కార్పోరా క్వాడ్రజెమైనా అనేటువంటి 4 దృగ్గోళాలు ఉంటాయి. కార్పస్ కెల్లోజం అనేది 2 మస్తిష్క అర్ధగోళాలను కలిపేటటువంటి ఒక పట్టీ లాంటిది, ఒక రిబ్బన్ లాంటిది. 2 మస్తిష్క అర్ధగోళాలను కలుపుతూ మనకి ఇక్కడ దీంట్లో మనకి ఇట్లా 2 మస్తిష్క అర్ధగోళాలు కనిపిస్తుంటాయి మెదడులో. ఈ రెండింటిని కలిపితే ఇట్లా ఒక పట్టీ లాంటిది ఉంటుంది. సో దీన్ని ఏమంటారంటే కార్పస్ కెల్లోజం అంటారు. ఇంపార్టెంట్ ఇది. కేంద్ర నాడి వ్యవస్థను ఆవరించి మనకి 3 మెనింజెస్ పొరలు ఉంటాయండి. మెనింజెస్ రక్షక పొరలు అనేవి 3 ఉంటాయని చెప్పాము. ఇంతకుముందు 2 ఉంటాయని చెప్పాము వాటిలో. ఇంక మధ్యలో ఇంకొద్ది అదనంగా ఉండేది ఏంటంటే అరాక్నాయిడ్ మెంబ్రేన్, వరాసిక, మృద్వి, పయామీటర్, డ్యూరామీటర్ అని చెప్పి ఈ రెండింటి మధ్యలో అరాక్నాయిడ్ మెంబ్రేన్ ఉంటుంది. పయామీటర్, డ్యూరామీటర్ ఈ రెండింటి మధ్యలో అరాక్నాయిడ్ మెంబ్రేన్ ఉంటుంది. అంటే లైతికళ పొర అంటారు దీన్ని. లైతికళ పొర అంటారు. తెలుగులో అయితే లైతికళ అని కూడా అడగొచ్చు ఒకసారి. అరాక్నాయిడ్ అని కూడా డైరెక్ట్గా అడగొచ్చు. సో కాబట్టి వెలుపల వరాసిక, మృద్వి ఈ రెండింటికి మధ్యలో లైతికళ లేదా అరాక్నాయిడ్ మెంబ్రేన్ ఉంటుంది. క్షీరదాల్లో 12 జతల కపాలనాడులు ఉంటాయి. కాబట్టి దీంట్లో 12 జతల కపాలనాడులు ఉంటాయి. ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ నేత్రాలు తీసుకున్నట్లయితే కదిలే నేత్రాల్లో కనురెప్పలు ఉంటాయి, ఐ ల్యాషెస్ ఉంటాయి. నెక్స్ట్ బాహ్య చెవి వెడల్పుగా కండరీతంగా ఉండి మృదులాస్థితోటి ఉండి తమ్మిలాగా ఉంటుంది. దీన్ని పిన్న అంటారు అని అందరికీ తెలుసు. వెలుపలి చెవి దొప్పని పిన్న అంటారు. మధ్య చెవిలో 3 కరణాస్థి ఖండాలు ఉంటాయని చెప్పాం. మధ్య చెవిలో 3 ఎముకలు ఉంటాయని చెప్పి మనందరికీ కూడా తెలిసివి. కోటకము, దాగిలి, కరణాంతరాస్థి. మ్యాలియస్, ఇంకస్, స్టేపిస్, MIS అని గుర్తుపెట్టుకోండి. మ్యాలియస్, ఇంకస్, స్టేపిస్ అనేటటువంటి 3 ఎముకలు మధ్య చెవిలో ఉంటాయి. తర్వాత లోపలి చెవి తీసుకుంటే లోపల చెవిలో కర్ణావర్తం అనేటటువంటి ఒక గడియారం స్ప్రింగ్ లాగా చుట్టాలు చుట్టుకుని ఉన్నటువంటి నిర్మాణం ఇట్లా కనిపిస్తూ ఉంటుంది. కర్ణావర్తం అంటారు, కాక్లియా. దీనిలో శబ్దగ్రాహకము, తర్వాత కోర్టి అవయవాలు అనేవి కనిపిస్తుంటాయి. ఆర్గాన్ ఆఫ్ కార్టి ఉంటుంది దీంట్లో.
సో నెక్స్ట్ క్రియాత్మక మూత్రపిండాలు చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయండి. తర్వాత అంత్యవృక్క రకానికి చెందినటువంటి మూత్రపిండాలు ఇవి. నెక్స్ట్ నెఫ్రాన్లో మూత్రం గాఢతను అధికం చేయడానికి హెన్లీ సిక్కిం అనేది ఉంటుంది, లూప్ ఆఫ్ హెన్లీ అనేది ఉంటుంది. నెక్స్ట్ క్షీరదాలన్నీ యూరియాని విసర్జిస్తాయి కాబట్టి ఇవి యూరియోటెలిక్ జంతువులు. యూరియాని విసర్జిస్తున్నాయి కాబట్టి వీటిని యూరియోటెలిక్ జంతువులు అంటారు. నెక్స్ట్ ఏకలింగ జీవులు. ఇవన్నీ కూడా ఏకలింగ జీవులు. స్పష్టమైనటువంటి లైంగిక ద్విరూపకత ఉంటుంది. ముష్కాలు అనేవి ఉదరకోశానికి వెలుపల ముష్కగోణుల్లో ఉంటాయి. ఎందుకంటే మరి ముష్కాల లోపల ఉన్నటువంటి ముష్కగోణుల్లో ముష్కాలు శుక్రకణాలు తయారవ్వాలి అంటే శరీర ఉష్ణోగ్రత కంటే 2.5 degrees సెంటీగ్రేడ్ తక్కువ ఉంటేనే ఆ శుక్రకణాలు అనేవి యాక్టివేషన్లో ఉంటాయి. కాబట్టి శరీర ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రతలో అంటే ముష్కా గోణుల లోపల ముష్కాలు ఉంటాయి, అంటే శరీరానికి బయట ఉన్నటువంటి ముష్క గోణుల్లో ఉంటాయి. కానీ మోనోట్రిములు, సిటేషియన్స్, తిమింగలాలు, డాల్ఫిన్లు, సముద్రపు ఆవులు, ఏనుగులు మొదలైనటువంటి వాటిలో ముష్కాలు అనేవి ఉదరతలంలో ఉంటాయండి, అంటే పొట్ట లోపల ఉంటాయి. వీటికి గుర్తుపెట్టుకోండి, తిమింగలాన్ని కానివ్వండి, డాల్ఫిన్లు కానీ, సముద్రపు ఆవులు కానీ, ఏనుగులు కానీ వీటన్నిటిలో ముష్కాలు అనేవి ఉదరకుహరంలోనే ఉంటాయి. తర్వాత మనుషుల్లో కూడా శిశువు జన్మించే ముందు అంటే డెలివరీ అయ్యేటప్పుడు ఆ శిశువు గర్భాశయం అంటే పొట్టలో ఉన్నటువంటి ఆ ముష్కాలు అనేవి బయటకు వచ్చి ముష్కగోణుల్లోకి రావడం జరుగుతుంది. అంటే తల్లి గర్భంలో శిశువు ఉన్నప్పుడు ఆ శిశువు సంబంధించినటువంటి ఆ ముష్కాలు అనేవి ఆ శిశువు యొక్క పొట్టలోనే ఉంటాయి వీటిలాగా. కానీ ఒక 10 గంటకి డెలివరీ అవుతుందనగా అవి ఏమవుతాయి అంటే ఆ ఉదరకోహరం నుంచి ముష్కకోశాల్లోకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఫలదీకరణం అనేది అంతర్గతంగా జరుగుతుంది. తర్వాత వీటిలో మోనోట్రీములు తప్ప క్షీరదాలన్నీ కూడా శిశుత్పాదకాలే. మరి మోనోట్రీములు అనేటటువంటి ఏంటంటే అండోత్పాదకాలు, గుడ్లు పెడతాయి, ఆదిమ క్షీరదాలు అంటారు వీటిని. గర్భాశయం అభివృద్ధి గర్భాశయంలో జరిగిద్ది. అభివృద్ధి చెందేటప్పుడు పిండం చుట్టూ కూడా జరాయువు అనేటటువంటి ఒక నిర్మాణం ఏర్పడుతుందండి. ఈ జరాయువు అనేది తల్లి గర్భాశయంతో కలిసిపోయి తల్లి గర్భాశయం నుంచి పోషణ శ్వాసక్రియను జరుపుతుంది. అంటే శిశువుకి పోషక పదార్థాలు అందించడానికి, ఆక్సిజన్ అందించడానికి జరాయువు ఏర్పడి తల్లి గర్భాశయంతో కలపబడుతుంది. మార్సుపియల్స్లో మాత్రం అసంపూర్తిగా ఎదిగినటువంటి పిల్ల జీవులను కంటాయి. అవి ఉదరకోశంలో ఉంచుకొని అభివృద్ధి చెందిన తర్వాత వీటిని బయటికి తీసుకురావడం జరుగుతుంది. సో ఇవి వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఆర్నిథోరింకస్, దీని బాతుముక్కు ప్లాటిపస్ అంటారు. నెక్స్ట్ మ్యాక్రోఫస్ కంగారు, నెక్స్ట్ టీరోఫస్ ఎగిరే నక్క, కెమిలియస్ ఒంటె, మకాక కోతి, రేటస్ ఎలుక, క్యానిస్ కుక్క, ఫేలిస్ పిల్లి, ఎలిఫాస్ ఏనుగు, ఈక్వస్ గుర్రము, డాల్ఫనస్ డాల్ఫిన్, బెలనాప్టెరా మస్కులస్ నీలితిమింగలం, ప్యాంతారా టైగ్రిస్ పులి భారతదేశపు జాతీయ జంతువు, ప్యాంతారా లియో సింహము, కృష్ణజింక ఎంటిలోప్. సో ఇవి వీటికి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ అండి. చెప్పాం కదా, దీంట్లో మీరు గుర్తుపెట్టుకునేది ఏది అంటే క్షీరగ్రంథులు వేటి రూపాంతరం చెందటం వల్ల ఏర్పడతాయి అంటే స్వేదగ్రంథుల రూపాంతరం చెందడం వల్ల క్షీరగ్రంథులు ఏర్పడతాయి. తర్వాత దీంట్లో ఉండేటటువంటి పుర్రె అనేది డైకాండైలిక్ పుర్రె. తర్వాత కింది దవడ దంతాస్తి అనేటటువంటి ఎముకతో ఏర్పడింది. క్షీరదాల్లో ఎన్ని గ్రేవ కశేరుకాలు ఉంటాయంటే 7 ఉంటాయి. కోపలియస్ తర్వాత ట్రేటికస్లో ఎన్ని ఉంటాయంటే 6. నెక్స్ట్ బ్రాడీపస్లో 9 ఉంటాయి. తర్వాత క్షీరదాల్లో ఉండేటటువంటి కశేరుకాలన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే ఉభయ సమతల అంటే యాంఫిఫ్లాటన్ రకానికి చెందినవి. పర్సుకలు అనేవి ఎట్లా ఉంటాయంటే 2 తలను కలిగి ఉంటాయి. తర్వాత వీటిలో దంతాలు అనేవి గుంటల్లో ఉన్నటువంటి దంతాలు ఉంటాయి, దర్తగంతాలు అంటారు. అన్నీ కూడా వేరు రకాలుగా ఉంటాయి. 4 రకాలన్నీ ఉంటాయి, అంటే విశ్వదంతాలు అంటారు. నెక్స్ట్ దీంట్లో జీవిత కాలంలో 2 సార్లు వస్తాయి దంతాలు, అందుకే వీటిని ద్వివార దంతాలు లేదా డైఫియోడాండ్ దంతాలు అంటారు. 4 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. అదే మానవుడు అయితే 3 ఉంటాయి. అవి పేరోటిడ్ గ్రంథులు, అదోజంబిక, అదోజిహ్వక గ్రంథులు, సబ్లింగ్వల్, సబ్మాండిబులర్, తర్వాత సూప్రా ఆర్బిటాల్ గ్లాండ్, నిమ్ననేత్ర కోటర్ గ్రంథి. మానవుడిలో మాత్రం నిమ్ననేత్ర కోటర్ గ్రంథి ఉండదు. ఉపజీవక ఉంటుంది, స్వరపేటిక ఉంటుంది, 4 గదులు గుండె ఉంటుంది, ఎడమ దైహిక చాప ఉంటుంది. నెక్స్ట్ వచ్చి కార్పోర క్వాడ్రిజమైన క్షీరదాల్లో దృష్టిలో మిగిలిన ఉంటాయంటే 4 ఉంటాయి కాబట్టి కార్పోర క్వాడ్రిజమైన అంటారు. 2 మస్తిష్క అర్ధగోళానికి కలిపే పట్టీ లాంటి దాన్ని కార్పస్ క్యాలోజం అంటారు. మెదడు చుట్టూ 3 రక్షక పొరలు మెనింజెస్ ఉంటాయి. వీటిలో
మృద్వి, వరాసిక, లైతికళ లేదా అరాకినాయిడ్ మెంబ్రేను. తర్వాత క్షీరదాల్లో 12 జతల కపాలనాడులు ఉంటాయి. నెక్స్ట్ చెవి తీసుకున్నట్లయితే చెవిలో వెలుపల చెవి దప్పు ఉంటుంది, దీన్ని పిన్న అంటారు. తర్వాత మధ్య చెవిలో 3 ఎముకలు ఉంటాయి, మ్యాలియస్, ఇంకస్, స్టేపిస్. ఈ స్టేపిస్ అనేది మానవ శరీరంలో అతి చిన్న ఎముక. స్టేపిస్ అనేది మానవ శరీరంలో ఉండేటటువంటి అతి చిన్న ఎముక ఏది అంటే స్టేపిస్. ఇది ఇంపార్టెంట్ బిట్. తర్వాత లోపల చెవిలో మనకి కర్ణావర్తం లేదా కాక్లియా అనేది కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ అంత్యవృక్క రకానికి చెందినటువంటి మూత్రపిండాలు ఉంటాయి. నెక్స్ట్ ఇవన్నీ కూడా యూరియోటెలిక్ జీవులు, క్షీరదాలు యూరియాను విసర్జిస్తాయి. ఇవన్నీ కూడా ఏకలింగ జీవులు. తర్వాత ముష్కాలన్నీ కూడా ముష్కగోణుల్లో శరీరానికి బయట ఉంటాయి. కానీ మోనోట్రీములు కానీ సిటేషియస్ కానీ వీటిలో ఆవులు, ఏనుగులు, సముద్రపు ఆవులు, ఏనుగుల్లో మాత్రం ముష్కాలు అనేవి ఉదరకోరంలోనే ఉంటాయి. తర్వాత ఇవన్నీ కూడా మోనోట్రీములు అనేవి కూడా గుడ్లు పెడతాయి, మిగిలినటువంటివన్నీ కూడా శిశు ఉత్పాదకాలే. తర్వాత వీటిలో జరాయువు అనే ప్లాసంటా అనేది డెవలప్ చెంది తల్లి గర్భం నుంచి పోషక పదార్థాలని, వాయువుల్ని మార్పిడి చేసిద్ది. సో ఇవ్వండి, ఇది ఈ చాప్టర్. నెక్స్ట్ దీని తర్వాత మనం నెక్స్ట్ ఈసారి సెషన్లో కప్పకు సంబంధించినటువంటి టైప్ స్టడీ ఉంది. కప్పకు సంబంధించినటువంటి టైప్ స్టడీ నెక్స్ట్ సెషన్లో మనం చూద్దామండి. వీడియోని చూసేటటువంటి ఆస్పిరెంట్స్ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని ఆన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.